ఇలా వచ్చి ఇలా మట్టిందంటే ఈ విధంగా పడిపోద్ది. ఇంకా వెళ్ళిపోవచ్చింది కదా. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? ఇవాళ అయితే ఒక క్రొత్త వీడియోతో రావడం జరిగింది. ఎలకల్ని ఏ విధంగా పడతాం అనేది అయితే ఇవాళ మీకు వీడియోలో చూపించబోతున్నాను. అంటే మాకు గరువులు ఉంటాయి కదండి, గరువుల్లో అయితే బొస్తరు పీకలు కానీ అదేవిధంగా ఇంకా సోయ చిక్కుడులు వేసి ఉంటాం కదా, అది గుమ్మడికాయలు చాలా అనేక రకాలైన పంటలు వేసి ఉంటాము. ఆ పంటని అయితే ఎలకలు తినేస్తుంటాయి అనమాట. అలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే ఎలకల్ని మనం పడతామన్నమాట. ఏ విధంగా పడతాం అనేది వీడియోలో అయితే మీకు పూర్తిగా చూపిస్తాను. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఎలకల్ని పట్టడానికి అయితే మనం ఇదిగో కర్రని అయితే తయారు చేసుకున్నాం. చూశారు కదా, ఇది చెక్క అనమాట, ఇది చెక్క కర్ర అనమాట. ఇది అయితే రౌండ్ అప్ కర్ర అనమాట. ఈ కర్రతోటి అయితే మనము ఎలకల్ని అయితే పడతాం. ఏ విధంగా పడతాం అనేది వీడియో అయితే పూర్తిగా చూడండి, మీకు అర్థమవుతుంది. వీడియో అయితే ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల మరికొందరికి అయితే మా వీడియో సజెషన్లోకి వెళ్తుంది. ఓకే, మనం వీడియోలోకి వెళ్ళిపోతాం. తోలికి జొటామని భారీ వేస్తాయి కదా, తెగిసి భారీ రుషికి కదా. అక్కడ జొట్ట పీకలు ఎక్కువ ఉన్నాయిరా. ఓకే, మనం కిందకి వెళ్దాం ఇప్పుడు. జాగ్రత్తగా వెళ్ళాలి, రాళ్ళు ఉన్నాయి. చూడండి, ఇదిగో ఇక్కడైతే ఒక గుమ్మడికాయ ఉంది, చూసారు కదా. ఇదిగో ఇది ఒక గుమ్మడికాయ. ఇలాంటి గుమ్మడికాయలను అయితే తినేస్తున్నాయి అన్నమాట ఎలకలు. ఆ గోడ వారకైతే వెళ్దాము. రాళ్ళ కట్ట ఉంది కదా, వారల్లోనే తింటుంటాయి అన్నమాట ఎలకలు. చూపిస్తాను ఎలకలు అంటే ఎలకలు ఉన్నాయనేసి మనం ఏ విధంగా కనబెడతాం అనేది. ఇక్కడ వస్తుందా? ఎట్లాగితాయి అక్కడ క్లీన్ చేసుకోవాలి. తక్కువ చేయి, ఎందుకంటే ఎలకలు ఆ పైన అలా ఉండిపోయి అక్కడ సర్దాలి. ఓకే, మనం ఇప్పుడే అక్కడ ఓకే మనమైతే ఎలక దిగే దగ్గర అయితే మనం సర్దుకుందాం. ఓకేనా, మరీ ఓపెన్ చేయకూడదు. ఓపెన్ చేస్తే ఎలకలు అనేవి రావు అనమాట. ఎంతకన్నా ఉంది ఎదుగు చూడు, ఎదుగు చూసారు కదండి. పైన చూపిస్తాను. ఈ విధంగా ఇక్కడైతే దిగుతుంది అనమాట. అయితే మనం ఇక్కడ ఒకటి వేసుకుందాము. సర్దు, నీట్గా సర్దు. చూసారు కదా, మనం అయితే నీట్గా సర్దుకున్నాము. ఈ విధంగా సర్దుకోవాలన్నమాట. పనిని అయితే మనం సాయంత్రం పూట చేయాలి. మధ్యాహ్నం అంటే ఉదయం చేస్తే మనకు పిట్టలకి అయితే ఏదైనా పడేస్తాయి అన్నమాట. పడించకుండాలంటే మనము ఈ పని అనేది సాయంత్రమే చేసుకోవాలి. చూడండి, ఇది జొట్ట పీకలు అంటాం మేము. ఇప్పుడే అవుతున్నాయి ఇవి. జొట్ట పీకలు అంటారు, బొస్తు పీకలు అంటారు, అదేవిధంగా తెల్ల రాజమాలు కూడా అంటారు అన్నమాట. వీటి అయితే మా ఒరియా భాషతో అయితే జొట్టా కందులు అంటామండి మేము. మా ఒరియా భాష అయితే వీటికి అయితే జొట్టా కందులు అంటాం అనమాట. వీటికి తెలుగుదేడు బొస్తరు పీకలు, అదేవిధంగా తెల్ల రాజమాలు అని కూడా పిలుస్తారు వీటిని. చూడండి, ఇదంతా ఈ గర అంతా మనకు జొట్ట పీకలు అయితే ఉన్నాయి. ఇక్కడ జొన్నలు వేసి ఉంటాము. ముందు జొన్న వేస్తామండి. జొన్న వేసిన తర్వాత జొట్ట పీకలు కూడా వేసుకుంటాము. అదేవిధంగా మనము గుమ్మడికాయని కూడా వేసుకుంటాం అనమాట. గుమ్మడి మేమైతే రాయి కోసం అయితే ఎదుగుతున్నాము. రాయి ఖచ్చితంగా కావాలి. రాయితోటి అయితే ఈ ఎలకని అయితే పట్టగలము. మేము అక్కడికి వెళ్ళాలి. నేను కూడా రాయి కోసం వచ్చున్నాను. తీసుకెళ్దాం ఇప్పుడు. మేమైతే రాయి తెచ్చుకున్నాం. ఈ రాయి అయితే సరిపోద్ది. కర్రలు అయితే పక్కన ఉన్నాయన్నమాట. ఎలకలు పడాలంటే మనము సాయంత్రం పూటే ఇదైతే మనం చేసుకోవాలి. మనవాడైతే చేస్తున్నాడు. ఇక్కడైతే కరెక్ట్గా సైజు మనము మడుచుకోవాలన్నమాట. కర్ర కింద దానికి సైజుగా మడుచుకోవాలి. అప్పుడే మనకు కరెక్ట్గా సరిపోతాయి. చేసుకున్న దానికైతే కిందకి పట్టకూడదు అనమాట. మనకు ఫ్రీగా వచ్చేయాలి. అలా అయితే ప్రిపేర్ చేసుకోవాలి. అయిపోయింది అది. రాయి తీసుకెళ్ళి అక్కడ జాగ్రత్త. ఎలా వస్తుంది చూసుకో. పైనుంచి దిగుతుంది కదా, అలానే వేద్దామా? ఇలాగేద్దాం. అక్కడ కరెక్ట్ పడుతుంది. ఇప్పుడు వేసుకుందాము.
మనం తెచ్చినాం కదా, కర్ర తయారు చేసుకున్నాం కదండి, దాంతో అయితే ఇప్పుడు మనం పెట్టుకుందాం. దిగకుండా అయితే మనం చిన్న రాయి అయితే పెట్టుకుంటున్నాము. సరిపోద్ది కదా, ఇదేందా చిన్నది అక్కడ కన్నం పెట్టుకోవాలన్నమాట, చిన్నది. అదిగో మనం ఏదైనా ఫుడ్ పెట్టడానికి అనమాట. ఇది ఇక్కడ ఏదో ఒకటి ఫుడ్ ఏదో పెట్టడానికి సరిపోద్ది. చూడండి, ఇక్కడైతే ఎలకకి ఫుడ్ పెట్టడానికి అయితే మనం ఇదిగో ఇలా కనెక్ట్ చేసుకున్నాము. ఇదిగో ఎలక కోసం అయితే ఇదిగో మిరపకాయ అయితే తెచ్చుకున్నాం, చూసారు కదా. మనం ఎలక ఫుడ్ కోసం అయితే ఇదిగో మిరపకాయ అనేది వేస్తున్నాము. ఈ విధంగా వేసుకోవాలి. సరిపోద్దా? ఒకటి చాలు కదా, ఒకటి చాలు. చూసారు కదా, అది గట్టిగా వేసుకోవాలన్నమాట. అది గట్టి వేసుకుంటేనే గట్టిగా ఉంటుంది అనమాట. అలా ఈ మిరప తినడానికి వచ్చి మాత్రం అక్కడ చిక్కుకుంటుంది అనమాట ఎలక. అందుకోసమే మనం అయితే ఇది చేస్తున్నాము. ఇదిగో ఫ్రెండ్స్, ఇదైతే ఇదిగో అదే ఈ కర్ర అయితే ఇలా ఉండకూడదు. ఇలా ఉండిపోయింది అనుకో ఎలక పడదనమాట. ఎలక వచ్చినప్పుడు పడదు. అందుకే మనం ఇదిగో ఇలా కొంచెం జరుపుకోవాలి. మొత్తం ట్రైల్ చూపిస్తాను మీకు. ఈ విధంగా అయితే పెట్టుకోవాలన్నమాట. మొత్తం చూపిస్తాను. ఈ కర్రని అయితే ఖచ్చితంగా కింద పెట్టుకోవాలి. కింద పెట్టి అయితే ఈ విధంగా పెట్టాలి. ఈ విధంగా పెట్టిన తర్వాత ఈ రాయి ఉందా, ఈ వారన అయితే పెట్టుకోవాలన్నమాట. ఈ కర్ర అంటే ఇలా అయినప్పుడు అక్కడ పట్టకూడదు, అది మనం చూసుకోవాలి. ఇది ఉంది కదా, ఇది వీటికైతే ఇలా మడసాలి. మడిసి లోనకి ఇలా పెట్టమనుకో ఇంకా పడుతుంది అనమాట. ఇలా పెట్టుకోవాలి. ఇది మిరపకాయ, ఇది చూడండి, ఈ మిరపకాయ ఉంది కదా, వీటికైతే ఇలా పెట్టాలన్నమాట. ఒకసారి ట్రై చూపిస్తాను మీకు, ట్రైల్గా చూడండి. పెద్ద కర్ర అయితే చూద్దాం, ఎందుకంటే చేయికి తగులుద్ది లేకపోతే. ఓకే, దీంతో అయితే ట్రై చేద్దాం. చూడండి, ఇదిగో ఇలా వచ్చి ఇది ఎక్కువ ఉంది, లైట్గా ఉండాలన్నమాట. ఇలా వచ్చి ఇలా మట్టి తగ్గిపోద్ది అనమాట. చూస్తారు కదా ఎలా పడిందో, ఈ విధంగా పడుతుంది అనమాట. ఓకే, ఇంకా చేద్దాం ఇప్పుడు. ఈ విధంగా చేస్తే మనకు ఎంత పెద్ద రైన్ అయినా ఉండిపోద్ది అనమాట. ఇదిగో అయిపోయింది, ఇదే ఒకటైతే అయిపోయింది. ఇదిగో చూసారు కదా, మనం ఇక్కడైతే అడ్డు పెట్టుకోవాలి. ఏదేదో మొక్కలని తీసుకొచ్చి ఇక్కడ అడ్డు పెట్టుకోవాలి. చూసారు కదా, ఇక్కడైతే అడ్డు పెట్టుకుందాం ఇప్పుడు. చూసారు కదండి, మనం ఏ విధంగా పెట్టుకున్నాం అనేది. అవతల అయితే అడ్డు పెట్టామన్నమాట. అది ఎందుకు అడ్డు పెట్టామంటే ఎలక అనేది అటు వెళ్ళకుండా మనం అయితే అడ్డు పెట్టుకున్నాము. చూసారు కదండి, ఈ విధంగా అయితే మనం చేసి వెళ్ళిపోతున్నాము. ఇంకొక దగ్గర వేరే చోటకి వెళ్దాం ఇప్పుడు, ఏరగారు దగ్గర వెళ్దాం ఇప్పుడు. మార్నింగ్ అయితే ఇప్పుడు వెళ్తున్నాము. ఎలక పడిందో లేదో చూద్దాము. వాళ్ళు అయితే దిగు కిందకి దిక్కుని వెళ్ళిపోతున్నారు. చాలా చలిగా ఉంది ఈరోజు అయితే, కొంచెం గట్టిగా చలిగా ఉంది. లేదు వద్దు, వాళ్ళ ఉన్నాయి. పడిందో లేదో చూద్దాము. చలి అయితే బీభత్సంగా వేస్తుందండి. పడి ఉందా ఇది చూడండి ఫ్రెండ్స్, ఇదిగో ఆల్రెడీ ఇక్కడైతే పడి ఉంది. ఇదిగో చూసారా ఏ విధంగా పడింది అనేది. ఈ విధంగా పడిందట అనమాట. చూసారా ఎలక అయితే ఏ విధంగా పడిందో, ఈ విధంగా పడి ఉంటుంది అనమాట. ఈ విధంగా చేస్తే చూడండి, కొద్దిగా అయితే ఇంకా వెళ్ళిపోవాల్సింది కదా. ఓకే, ఎత్తు. పైకి ఎత్తరా, పూర్తిగా ఎత్తు. తెలియాలి కదా. చూసారా అయితే అయిపోయింది మొత్తానికి. తిప్పు అటు, చూడండి ఏ విధంగా పడింది అనేది.
దానికి ఇక్కడైతే డెడ్ అయిపోయింది అనమాట. ఓకే, ఇంకొక దగ్గర వెళ్దాము. ఇది పూర్తిగా ఎత్తు, లోనికి ఇంకొకటి ఉంటుందేమో రా చూడు. లేదు గురు, లేదు. ఓకే, ఇక్కడైతే లేదు, ఇక్కడైతే చూద్దాము పడిందో లేదో. చూడండి, ఇక్కడైతే పడలేదు ఫ్రెండ్స్, అలానే ఉంది. చూసారు కదా, ఇదిగో ఇక్కడైతే పడలేదు అనమాట. ఇక్కడ లేదు, ఎలకే రాలేదనుకుంటా. ఇక్కడ ఎలక వస్తే పడిపోవాల్సింది కదా. ఇదండి, ఇక్కడైతే నాకు తెలిసి ఎలక రాలేదనుకుంటా, అందుకు ఇది పడలేదు. రేపటికి ఎల్లుండి పడుతుంది అనమాట. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఈ వీడియో అయితే మీకు ఏ విధంగా అనిపించిందో ఒకసారి లైక్ చేయండి ఫ్రెండ్స్, అదేవిధంగా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇంకా కొత్త వీడియోతో కలుస్తాను ఫ్రెండ్స్, బాయ్.